హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యూనిక్ ఫీచర్ తోటి ఉన్న స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాము. లావా రీసెంట్లీ లాంచ్ చేసింది బ్లేజ్ 3 5G మొబైల్. ఇది రీజనబుల్ ప్రైస్లో ఒక యూనిక్ ఫీచర్. అంటే ఇందులో ఒకటి వైబ్ లైట్ అని చెప్పేసి ఎన్హాన్స్డ్ ఫోటోగ్రఫీ కోసం స్పెషల్ ఫీచర్ యాడ్ చేశారు. అది మొత్తం అన్బాక్సింగ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అదంతా చూద్దాం. కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కదా. మేడ్ ఇన్ ఇండియా మొబైల్ అనగానే ఇంకా ఫస్ట్ లైక్ కొట్టేయాలి, అంతే. కొట్టేసేయండి లైక్. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇంకా ఏ పార్ట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే దీని ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా నాకు ఎప్పుడు లావా మొబైల్స్ అంటే కొంచెం నచ్చుతాయి, ఎందుకంటే ఇందులో వేస్ట్ అంటే దరిద్రంగా బ్లోట్ వేర్లు ఇంకా వేస్ట్ యాడ్స్ అవన్నీ ఏమి ఉండకుండా క్లీన్ ఓఎస్ తోటి వస్తుంది కదా, మంచిగా అనిపిస్తాయి నాకు ఈ ఫోన్లు. అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. కొట్టేసిండ్రు కదా లైక్. ఇంకా ఏంటిదంటే మధ్యలో కొంతమంది నాకు అడిగినారు, మీ వీడియో ఏ ఫార్మాట్లో షూట్ చేస్తున్నారు, మీది కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అంటే మీ లుక్ డిఫరెంట్ ఉంది వీడియోది, ఏ ఆస్పెక్ట్ రేషియో అవి అని అడుగుతున్నారు కదా. అట్లా ఏం లేదు, రెగ్యులర్గా నేను షూట్ చేస్తుంటా కదా నా నికాన్ Z8 తోటి. అయితే ఈ మధ్య నేను ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఒకటి అనమార్ఫిక్ లెన్స్ 1.33x స్క్వీజ్ ఫ్యాక్టర్ ఉన్న అనమార్ఫిక్ లెన్స్ తీసుకొచ్చి పెట్టి జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ చేస్తున్నా. ఇంకా నేను ఈ మధ్య షూటింగ్ కూడా ఏం చేస్తున్నా అంటే రాలో షూట్ చేస్తున్నా, ఎందుకంటే రాలో షూట్ చేస్తే మనం తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్లో ఎట్లా అంటే అట్లా కలర్ టెంపరేచర్, కలర్స్, ఇంకా యునీక్ సినిమాటిక్ లుక్, ఇంకా రకరకాల లట్స్ అప్లై చేసుకోవచ్చు. రాలో షూట్ చేస్తే మీకు కొంచెం డేటా ఎక్కువ తీసుకుంటుంది, టైం కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది, కానీ మస్తు క్వాలిటీ వస్తుంది. ఇంకా మీరు అంటే నేను చెప్తున్నా కదా దాని గురించి ఇంకా సపరేట్ వీడియో చేయొచ్చు. ఇంకా ఆడియో కూడా అడుగుతున్నారు కొంతమంది, మీరు ఏ మైక్ యూజ్ చేస్తారని చెప్పేసి. రెగ్యులర్గా నేను మైక్రోఫోన్స్ నార్మల్గా అంటే వాయిస్ ఓవర్ చేయడానికి అట్లా సెనైజర్ లేకపోతే షూర్ ప్రొఫెషనల్ మైక్రోఫోన్స్ వాడతాను. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి, అరౌండ్ 50,000 ఆ రేంజ్లో ప్రైస్ ఉంటుంది. ఇంకా లేపల్ మైక్స్ నేను DPA అనే కంపెనీ వాడతాను. DPA అని కొంచెం పాపులర్ బ్రాండ్. అది రికార్డింగ్ స్టూడియోస్లో, లైవ్ స్టేజ్ షోస్లో, ఇంకా అంటే లైవ్ షోస్లో అట్లా ఎక్కువ DPA మైక్స్ వాడతారు, ఎందుకంటే అది క్లారిటీ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ బాగుంటుంది. అవి కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు నేను యూజ్ చేసేది కూడా DPA మైక్రోఫోన్ కాబట్టి అట్లాంటి మైక్స్. ఇంకా నేను కెమెరాకి కూడా మిక్సర్, ఆడియో ప్రాసెసర్, ఇంకా DSP అవన్నీ అటాచ్ చేసి యూస్ చేస్తాను కాబట్టి నా రూమ్లో ఏం అకాస్టిక్స్ లేకపోయినా ఏం లేకపోయినా కానీ క్లీన్ ఆడియో ఉంటుంది. నేను కొత్త స్టూడియోలోకి పోయినాక మొత్తం దీని మీద ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. అంటే బెస్ట్ ఆడియో క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి, బెస్ట్ వీడియో క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి, రాలో వీడియో ఎట్లా షూట్ చేయాలి, ఇంకా ప్రీమియర్ ప్రోలో రా తీసుకొని ఎట్లా ఎడిట్ చేయాలి, అవన్నీ మీకు చూపిస్తా తర్వాత. అంటే నా కొత్త స్టూడియో స్టార్ట్ అయిన తర్వాత. అడుగుతుంటారు కదా మధ్యలో కొంతమందికి, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనో లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళే ఉండొచ్చు. నాకు అది అడిగేది కమెంట్స్లో. ఇంకా చూయించేస్తే అయిపోతుంది. నేను ఆ కొత్త స్టూడియోలోకి వెళ్దామంటే అదే ఇంకా బిజీ వల్ల వెళ్ళలేకపోతున్నా. కంప్లీట్ రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ కొన్ని ఐటమ్స్, ఒక 2-3 ఐటమ్స్ వచ్చేస్తే షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ వీడియో నేను ఏం స్టార్ట్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను అక్కడ. అంటే ఫస్ట్ వీడియోలో నేను మొత్తం షూటింగ్ సెటప్ చేసుకొని నాకు లుక్ వచ్చిందా లేదా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటా. అంటే కొత్త స్టూడియోకి దీనికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా లేదా. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ లావా బ్లేజ్ 3 5Gది స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, లావా నుంచి కొత్తగా లాంచ్ అయిన బ్లేజ్ 3 5G మొబైల్. ఇది ఈ సెగ్మెంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ వైబ్ లైట్ ఫర్ ఎన్హాన్స్డ్ ఫోటోగ్రఫీ. అంటే కెమెరా పక్కన ఒక స్పెషల్ లైట్ పెట్టారు. అసలు ఈ కేటగిరీ కాదు, అసలు నాకు అలాంటి లైట్ వేరే ఏ ఫోన్లో కూడా కనపడలేదు. కొన్ని స్పెషల్ ఫీచర్స్ అందులో. ఇది మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కదా, చూద్దాం మనం దాని పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో. ఇక్కడ లావా బ్రాండింగ్ బ్లేజ్ 3 5G అని రాసేసి ఆల్రెడీ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక స్పెషల్ లైట్ కనపడుతుంది కదా. దాని గురించి తర్వాత చెప్తాను. ఇది 6GB వేరియంట్ మన దగ్గర ఉంది. అంటే ఇంకో 6GB వర్చువల్ మెమరీ. ఇది ప్రౌడ్లీ ఇండియన్ అని రాసేసి ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైజింగ్ డీటెయిల్స్. ఇది యాక్చువల్గా 11,499కి ఈ వేరియంట్ 128GB స్టోరేజ్ వేరియంట్ అవైలబుల్ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. వైబ్ లైట్ తోటి ఉంది, దాని గురించి తర్వాత చూపిస్తాను మీకు. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 128GB స్టోరేజ్, 6.56 ఇంచ్ 90Hz పంచ్ హోల్ డిస్ప్లే, 50+2 మెగాపిక్సెల్ AI రియర్ కెమెరా, ఇంకా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డ్యువల్ స్టీరియో స్పీకర్స్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 బ్యాటరీ, ఇంకా క్లీన్ ఆండ్రాయిడ్ 14 OS, ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మంచి రీజనబుల్ అని చెప్పొచ్చు 11,499కి. యాక్చువల్గా ఆ LED లైట్ గురించే స్పెషల్గా వాళ్ళు హైలైట్ చేశారు కాబట్టి ఇంకా ఆ LED లైట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అంటే ఒక LED రెగ్యులర్ ఫ్లాష్ లైట్ ఉంది కెమెరాకి, అది కాకుండా ఇంకోటి వైబ్ లైట్ అని ఎక్స్ట్రా ఇచ్చారు. ఒకటి ఫ్రీ సిలికాన్ది ట్రాన్స్పరెంట్ TPU కేస్ ఒకటి వచ్చింది. వీళ్ళు కంపల్సరీ కేస్ అది ఇస్తారు కదా, బెటర్ మనకి ఇమీడియట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి మీకు ఇది ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ డీటెయిల్స్
డీటెయిల్స్ అంటే ఆ కార్డ్ పైన ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ సైట్‌లోకి వెళ్లి కూడా మీరు చూడొచ్చు. టైప్ సి కేబుల్ ఒకటి, సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకోటి మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంతో పాటు వచ్చింది. అంటే దాని బిల్ట్ ఇన్ 5000 మిల్లీ ఆంపియర్ అవర్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అది ఒక గంటన్నరలో అట్లా ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకా మీకు 5000 మిల్లీ ఆంపియర్ అవర్ బ్యాటరీ అంటే నార్మల్ యూజర్‌కి ఫుల్ డే నడుస్తది. నేను చెక్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఇది మన మొబైల్ లావా బ్లేజ్ 3 5G బానే ఉంది. ఇది ఒక అరౌండ్ 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి 8.6 థిక్‌నెస్ ఉంది. ఫ్లాట్ బాడీ డిజైన్ ఉండేసి ఇక్కడ డిస్‌ప్లే దాన్ని చూడొచ్చు మీరు. 6.56 ఇంచ్ 90 హెర్ట్జ్ హెచ్‌డీ ప్లస్ పంచ్ హోల్ డిస్‌ప్లే. ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లేనే. 1600/720 రెజల్యూషన్. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. ఇంకా అంటే నేను ఆన్ చేసి మీకు బెజల్స్ అవి కూడా చూపిస్తాను. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్, ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్, పైన ఒక స్పీకర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్, ఇంకా ఇక్కడ సిమ్ ట్రే కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇందులో మీరు 2 5G సిమ్స్ వేసుకోవచ్చు. లేదా ఒక 5G సిమ్ ఇంకా ఒక మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని 1 TB వరకు మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో 128 GB UFS 2.2 స్టోరేజ్ ఉంది. 3.5mm జాక్, ఇంకా మైక్, ఇంకా టైప్ సి పోర్ట్, డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్. స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ మీకు పాలికార్బోనేట్ బ్యాక్ ఉంది, కానీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి. చాలా గ్లాసీ గ్లాస్ లాగా ఉంది. లావా 5G ఇక్కడ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా దాని రియర్ కెమెరా సెటప్ కూడా ఇక్కడ డ్యువల్ రియర్ కెమెరాది 50 మెగాపిక్సెల్, ఇంకా 2 మెగాపిక్సెల్ AI రియర్ కెమెరా. ఇంకా కెమెరాది బంప్ అది కూడా చూడొచ్చు. బాగానే ఉంది, స్టైలిష్గానే ఉంది లుక్స్. అవి LED ఫ్లాష్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి మీకు తర్వాత ఆన్ కూడా చేసి చూపించేస్తాను. ఇప్పుడు నేను ఆన్ చేసి మొత్తం సెటప్ చేసి కొన్ని గంటలు యూస్ చేసి ఇంకా కెమెరా శాంపిల్స్ కలెక్ట్ చేస్తా. వైబ్ లైట్ కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంది, ఆ కొత్త LED లైట్ వాళ్ళు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో దానిది కూడా ఒక శాంపుల్ తీసి మీకు డీటెయిల్గా రాబోయే క్లిప్లో చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ 3 5G మొబైల్ నేను ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి నిన్నంతా యూస్ చేశాను. ఇంకా రిమైనింగ్ వీడియో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. 8.6mm థిక్నెస్ ఉండేసి 200 గ్రాములు అట్లా వెయిట్ ఉంది. కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకోవడానికి. కానీ ఖచ్చితంగా ఇది ట్రాన్స్పరెంట్ కేస్ ఇది వేసుకొని యూస్ చేస్తేనే బెటర్. ఎందుకంటే బ్యాక్ చాలా గ్లాసీ ఉండేసి అద్దం లాగా ఉంది. ఒక 1 డే అట్లా మీరు వితౌట్ కేస్ యూస్ చేస్తే మొత్తం ఫింగర్ ప్రింట్స్ అంతా పడి జిడ్డు అయిపోతుంది. కానీ క్లీన్గా ఉంచితే మాత్రం చాలా మంచి ప్రీమియం లుక్స్ ఉన్నాయి. ఆ కలర్ కూడా బాగుంది, డీప్ బ్లూ, నేవీ బ్లూ కలర్. ఇంకోటి మీకు క్రీమ్ కలర్ కూడా ఉంది. డ్యువల్ రియర్ కెమెరా సెటప్ చూడొచ్చు. 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ AI కెమెరా, వైబ్ లైట్ LED లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తా. ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫ్లాట్ బాడీ ఉండేసి పైన మీకు ఇంకో మైక్ ఉంది. ఇంకా డ్యువల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ కూడా వినిపిస్తాను. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ ఇంకా అక్యురసీ అది కూడా బాగానే ఉంది. బ్రైట్నెస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇది మీకు వచ్చేసి 6.56 ఇంచెస్ది 90 హెర్ట్జ్ హెచ్‌డీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే కదా. 1600/720 రెజల్యూషన్. ఇంకా కలర్ అక్యురసీ అది బాగానే ఉంది. బెజల్స్ చూస్తున్నారు కదా, పైన సైడ్స్లో తిన్ ఉంది, కింద చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. కానీ ఓకే, ఏమి ఇబ్బంది లేదు. అంటే 11,499కి నాకు ఓకేనే అనిపించింది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. ఇంకా UI అది చాలా స్మూత్ ఉంది. 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా. ఇక్కడ నోటిఫికేషన్స్ ప్యానెల్ చూడొచ్చు. ఇది ఏంటంటే మీకు క్లీన్ ఆండ్రాయిడ్ 14 OS తోటి వస్తుంది కదా. అంటే ఇలాంటి బ్లోట్వేర్ యాడ్స్ లేకుండా ఉంటుంది కాబట్టి లావా ఫోన్స్ నాకు అందుకే మంచిగా అనిపిస్తాయి, నచ్చుతాయి. కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్, అసలు ఏమీ ల్యాగ్ ఉండదు. మీరు ఎన్ని రోజులు యూజ్ చేసినా ఇట్లనే స్మూత్గా. అంటే నార్మల్ ఫోన్, మంచి ఫోన్ కావాలనుకునే వాళ్ళు మంచి రీజనబుల్ కాస్ట్లో వెళ్ళొచ్చు. గేమింగ్ ఫోన్ కాదు, కానీ ఇందులో ప్రాసెసర్ మీకు డైమెన్సిటీ 6300 ఉంది కదా. అది మీకు హెచ్‌డీ రెజల్యూషన్లో హై ఫ్రేమ్ రేట్ అట్లా పెట్టుకొని మీరు ఆడితే BGMI లాంటి గేమ్స్ ఒక 35 FPS వరకు వస్తుంది. స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 20 GB యూజ్డ్ అయిపోయింది 128లో. ఇంకా మీకు ర్యామ్ వచ్చేసి ఇది 6 GB వేరియంట్. ఇది మీకు వర్చువల్ మెమరీ కూడా సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ 4 GB ఉంది కదా, అదే పెట్టాను నేను. ఇంకా మీకు ఇక్కడ దాని సిస్టమ్ మీకు సెక్యూరిటీ అప్డేట్ అది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. జూలై 2024 ఉంది. ఆండ్రాయిడ్ వర్జన్ 14 తోటి వస్తుంది. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు అడాప్టివ్ బ్రైట్నెస్, ఇందులో ambient లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, మ్యాగ్నెటోమీటర్, యాక్సెలరోమీటర్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీకు కలర్ మోడ్ అంటే ఇక్కడ నార్మల్ వివిడ్ ఉంది. ఈ కలర్ టెంపరేచర్ అవన్నీ ఏం డిస్టర్బ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఉంచుకుంటేనే బెటర్. డిఫాల్టే పర్ఫెక్ట్ ఉంది, అక్యురేట్ ఉంది. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను బాక్స్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎట్లా ఉందో అట్లనే యూస్ చేశాను. నాకు వీడియోస్ యూట్యూబ్లో కూడా ప్లే చేస్తే బాగానే అనిపించినాయి. రిఫ్రెష్ రేట్ ఆటోనే పెట్టుకోండి బెటర్, ఎందుకంటే బ్యాటరీ సేవ్ అవుతుంది. 90-60 అది ఆటోమేటిక్ అవసరాన్ని బట్టి స్విచ్ చేస్తూ ఉంటుంది. 5000 బ్యాటరీ కదా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోటి గంటన్నరలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మీకు ఒక 1 డే నార్మల్ యూజర్కి ఈజీగా నడుస్తుంది. FM రేడియో కూడా ఉంది. ఇంకా మీకు ఇక్కడ కెమెరా యాప్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో 50 మెగాపిక్సెల్ ఇంకా 2 మెగాపిక్సెల్ AI రియర్ కెమెరా ఉంది కదా, దాని పర్ఫార్మెన్స్ 50 మెగాపిక్సెల్ది బాగానే ఉంది. నైట్ మోడ్ ఉంది, వీడియో ఉంది. ఇంకా వీడియోలో మీరు 2K 30 షూట్ చేయొచ్చు ఫోటో.
ఇంకా ఫిల్మ్, పోర్ట్రేట్, ఇంకా బ్యూటీ మోడ్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ మోర్‌లోకి వెళ్తే ఇంకా ఉన్నాయి. మీకు ప్రో మోడ్ ఉంది, డ్యుయల్ వీడియో రికార్డింగ్ ఉంది, ప్రో వీడియో ఉంది, ఇంకా స్పోర్ట్స్ మోడ్ ఉంది, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, యూహెచ్‌డి ఫోటో అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ చూడొచ్చు. ఇవన్నీ రెగ్యులర్ సెట్టింగ్సే. మీరు పిక్చర్ సైజ్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. వీడియోలో రియర్ కెమెరా మీకు ఓన్లీ 2K 30 వరకు షూట్ చేస్తుంది. ఫుల్ హెచ్‌డీలో అయితే 60 FPS వరకు షూట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం మీకు 8 మెగా పిక్సెల్‌ది ఉంది. ఫుల్ హెచ్‌డీలో వీడియో 30 FPS వరకు షూట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు వీడియో క్వాలిటీ సెట్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియో క్లిప్ కూడా శాంపుల్ తీసి మీకు వీడియో లాస్ట్‌లో పెడతాను. అట్లనే నేను దాని అంటే వైబ్ లైట్ ఉంది కదా, దాంతోటి కూడా ఒక ఫోటో శాంపుల్ తీసి పెడతాను. ఎక్కడ అంత ల్యాగ్ కూడా నాకు ఏమనిపించలేదు. కెమెరా షటర్ ల్యాగ్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ శాంపుల్స్ మీరు లాస్ట్‌లో చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి మీకు దాని డ్యుయల్ స్టీరియో స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ అట్లనే డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉందో కూడా మీకు ఇక్కడ చూయించేస్తాను. అది చూసిన తర్వాత మీకు ఇది లావా బ్లేజ్ 3 5G మొబైల్ 11,499 రూపీస్‌కి ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. డాడీ వాళ్ళకి నువ్వు ఎక్కడ పోయినా ఈ డైరీ ఎందుకు పట్టుకోబోతున్నావు? ఇందులో అంత స్పెషల్ ఏముంది? ఇది యాక్చువల్గా ఇంటెల్ నుంచి మనకు వచ్చిన గిఫ్ట్. చూడ్డానికి సింపుల్ డైరీ లాగా, బుక్ లాగా ఉంటుంది, కానీ ఇది చాలా హైటెక్ డైరీ. విన్నారు కదా ఫ్రెండ్స్, దాని స్పీకర్ అవుట్పుట్ స్టీరియో స్పీకర్స్ది, ఇంకా దాని డిస్ప్లే క్వాలిటీ ఓకే ఉంది. నాకైతే పర్వాలేదు అనిపించింది. మీకు 2K రెజల్యూషన్ అంటే 1440p వరకు వీడియోస్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫొటోస్ అన్నీ చూసేసుకోండి. ఇంకా నేను వైబ్ లైట్ అన్నాను కదా, ఆ వైబ్ లైట్ అంటే ఇట్లా ఉంటుంది. 2 LED ఫ్లాష్ లైట్, ఒకటి రెగ్యులర్ LED ఫ్లాష్ లైట్ ఉంటుంది, ఇంకోటేమో ఈ వైబ్ లైట్ అనేది మీకు కొంచెం వార్మ్ లైటింగ్ ఉండేసి మ్యాక్స్కి వెళ్ళినప్పుడు అది కూడా ప్యూర్ వైట్ కింద మారుతుంది. ఇదేంటంటే లో లైటింగ్ కండిషన్స్లో మీకు ఎక్స్ట్రా లైటింగ్ ఉండి మీకు పిక్చర్స్ క్లియర్గా రావడానికి యూజ్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఈ ఫొటోస్ అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు లైక్ అయితే కొట్టేసిండ్రు కదా వీడియోకి, కొట్టేయండి, మర్చిపోతే కొట్టేయండి. అప్పుడప్పుడు ఇట్లా గుర్తు చేస్తుంటాను నేను. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.